హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూచీస్ కిచెన్ బ్లాగ్స్. నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా ఫ్రెష్గా ఎండోలైనా ఫ్రెష్గా ఉండేట్టు ఫ్లేవర్ పోకుండా ఎలా ఉండాలో చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 2.5 minutes వీడియో, చాలా షార్ట్ లాగా చూపిస్తున్నాను అనమాట. ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు తీసుకున్నాను కదా. నెక్స్ట్ అల్లం అయితే ఇలా శుభ్రంగా కడిగేసి ఆరిపెట్టాలండి. వాటర్ అనేది ఉండకూడదు, తడంతా పోయేంత వరకు ఆరిపెట్టాలి. అలానే ఎండలో పెట్టొద్దు, ఫ్యాన్ కింద ఇంట్లోనే పెట్టండి. ఒక ప్లేట్లో చక్కగా ఆరిపోతుంది కదా. వెల్లుల్లి అయితే నేను పొట్టు తీయలేదు. నెక్స్ట్ మిక్సీ జార్ మెయిన్ ఏంటంటే మిక్సీ జార్కి తడి అనేది కూడా లేకుండా చూసుకోవాలి, లేదంటే కనుక స్మెల్ వచ్చేస్తుంది వాటర్ ఉంటే కనుక. నెక్స్ట్ ఇంకా మిక్సీ జార్లోకి తడి ఏం లేకుండా తీసుకున్నాం కదా. నెక్స్ట్ వెల్లుల్లి పాయల్ని అదేవిధంగా అల్లం ముక్కల్ని అయితే తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే వెల్లుల్లి పొట్టు తీయాలని ఏం లేదండి. పొట్టు తీయకపోయినా కూడా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ అలానే ఉంటుంది, స్మెల్ అలానే ఉంటుంది, పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. 15 days to 20 days వరకు అసలు పాడవదు అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇంకా నెక్స్ట్ మిక్సీ జార్లోకి తీసుకున్నాను కదా. ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేసాను. నేను ఒక 1/2 స్పూన్ వరకు వేసాను. మీ ఇష్టం లేకపోతే ఒక చిటికెడు వేసుకోండి. పసుపు అనేది స్టాక్ ఉండడానికని, ఫ్రెష్నెస్ ఉండడానికని వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇందులో మనం వాటర్ అసలు యాడ్ చేయకూడదండి. ఆయిల్ తీసుకోవాలి. ఒక 2 or 3 tablespoons వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు, మీ ఇంట్లో ఏది వంటకి ఏది ఆయిల్ యూజ్ చేస్తారో ఆ ఆయిల్ని తీసుకొని మిక్సీ పట్టేసుకోవడం అనమాట. చూపిస్తున్నాను కదా. ఈ విధంగా అయితే కోర్స్గా మిక్సీ పట్టాను ఫస్ట్ టైం అనేది. ఆయిల్తోనే మనం మిక్సీ పట్టాలండి, ఓన్లీ వాటర్ అసలు యాడ్ చేయొద్దు. ఇంకా నెట్ పెట్టేసి ఇంకా ఇట్లా కచ్చపచ్చాగా అయింది కదా. ఇంకా నలగలేదనమాట, ఇంకొంచెం మెత్తగా అవ్వాలి కదా. మళ్ళీ నేను ఒక 1 or 2 spoons వరకు ఆయిల్ అయితే యాడ్ చేశాను. వాటర్ అసలు యాడ్ చేయలేదు. మీరు కూడా అలానే ఇంకొక 2 spoons వరకు ఆయిల్ అయితే వేయండి. చూస్తారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయిపోయింది. ఇంకా మరీ మెత్తగా మీ ఇష్టం పట్టుకోవచ్చు, అదైతే కొంచెం ఇలా బరక్గానే ఉంచాలన్నమాట. వెల్లుల్లి అనేది పొట్టు తీయడం మీ ఇష్టం, ఆప్షన్ అండి. నేనైతే తీయలేదు, డైరెక్ట్గా వేసాను. అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినా కూడా ఇలానే చేస్తానండి, పొట్టు అనేది వలన అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఫ్లేవర్లో ఏం మిస్ అవ్వదు, ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. దీన్ని ఇంకా నేను ఒక బాక్స్లో పెట్టేసి, ఎయిటెడ్ బాక్స్లో పెట్టేసి ఇంకొక స్పూన్ పెట్టేసుకొని అందులోనే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నేను స్టోర్ చేసుకుంటాను. 15 or 20 days వరకు కూడా ఫ్రెష్గా, ఫ్లేవర్ ఏం మిస్ అవ్వకుండా చాలా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.